మీరందరూ కూడా కేవలం నేనే కాదు, అది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇవాళ ఇప్పుడు మన డలాస్ బాలయ్య యువసేన వాళ్ళు $38,500 ఇవ్వడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి. అలా ఎంతోమంది అటు అక్కడేమో హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి మన అనంతపురం ఇలా ఎంతోమంది కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కేవలం సినిమా వినోదం కోసం కాదు, నేను చేస్తున్న ప్రతి పని ఆదర్శంగా ఎలాగైతే నేను మా నాన్నగారిని తీసుకున్నానో అలాగే మీరందరూ కూడా తీసుకుంటూ మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఆపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అభిమానులు నాకు ఉండడం. సో మరొకసారి అందరికీ మంచి సినిమా వస్తుంది సంక్రాంతికి. అలాగే సంక్రాంతి అంటే అచ్చమైన తెలుగు పండగ సంక్రాంతి, మన పండగ అని చెప్పుకునే పండగ సంక్రాంతి. తర్వాత ఉగాది అఫ్కోర్స్ చూసే ఉంటారు, మన గౌతమిపుత్ర శాతకర్ణి ఉగాది పండగ మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నది. ఇవాళ మరి ఈ సంక్రాంతి అన్నది ఒక రైతుల పండగ. వాళ్ళు దుక్కు దున్ని నారు పోసి విత్తనాలు, దాని తర్వాత మన నీరు పోసి, ఆ తర్వాత పండాక దాని కోతలు కోసి బస్తాలు నింపి మరి బండ్ల మీదకి ఎక్కించుకుని ఆ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మరిపించే ఒక పండగ సంక్రాంతి. అలాగే సంక్రాంతి అనగానే ఇప్పుడే చూశాను పిల్లల్ని ఎంతో ముస్తాబు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి పంపించి ఎంతో అద్భుతంగా ఎంట్రుకలు నిక్కుపొడుచుకునేలా చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, తర్వాత పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ మరి గొబ్బెమ్మలతో, మరి ఒక భోగి మంటలతో, హరిదాసుల కీర్తనలతో, అలాగే కొత్త అల్లుళ్ళతో, మంచి రుచికరమైన పిండి వంటలతో అందరూ కలిసికట్టుగా జరుపుకునే మన ఈ సంక్రాంతి పండగకి చాలామంది ఇక్కడి నుంచి పండగలంటే వస్తున్నారు అక్కడికి. వాళ్ళు మొత్తం కుటుంబాన్ని తీసుకుని పిల్లల్ని తీసుకుని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇక్కడుంటూ అక్కడికంటే కూడా ఎంతో బాగా వాటిని ఇక్కడ జరుపుకుంటూ కళ్ళకు కట్టినట్టు కనపడాలని మళ్ళీ చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పండుగలు జరుపుకోవడం మీ అందరికీ ఇక ముందు తరాలు ఎలాగైతే నేను 2-3 తరాలతో కనెక్ట్ అయిపోయాను నేను, అలాగే మీరు కూడా ఇది ఒక మన సంప్రదాయాల సంస్కృతిని ఆ తరతరాలు